పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మా చిట్టి పాపకైతే దిష్టి తాకినప్పుడైతే అసలు ఏం తినదన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో గానీ దిష్టి తాకినప్పుడైతే మా పాపకి తప్పకుండా వామిటింగ్ అవుతదన్నమాట. ఎవరి ముందు ఏమన్నా తినిపించినా లేకపోతే వాళ్ళ పాప మంచిగా తింటుంది, ఇంతగనం తింటదా అంటే మాత్రం తప్పకుండా పిల్లలకి దిష్టి అనేది తాకుతది. సో, తినిపించేటప్పుడే లాస్ట్‌లో కొంచెం ముద్ద తీసుకొని 3 టైమ్స్ లెఫ్ట్ సైడ్, 3 టైమ్స్ రైట్ సైడ్ తిప్పి పడేయండి. పిల్లలకి దిష్టి తాకకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుందనమాట. ఈరోజు మా చికితలకైతే బీట్రూట్ రైస్ చేస్తున్నాను. ముందే కుక్కర్‌లో కొంచెం నెయ్యి, జీరా, వెల్లుల్లి, ఆనియన్స్, బీట్రూట్ ముక్కలు వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందు నానబెట్టుకున్న రైస్, పెసరపప్పు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసి సాఫ్ట్‌గా కుక్ చేసుకోండి. ఒక 5 విజిల్స్ వచ్చినాక ఎయిర్ మొత్తం పోయాక మూత తీసి సాఫ్ట్‌గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత ఏదైనా బౌల్‌లోకి సర్వ్ చేసుకొని మీ చిన్నోళ్ళకైతే తినిపించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.